ఈ పార్టీ మారినట్టుగా వాళ్ళ దగ్గర వీడియోలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఫోటోలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలను స్పీకర్ సార్ ఆఫీస్లో పొందుపరిచేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు. అయితే మొన్న స్పీకర్ సార్ దగ్గర ఒక విచారణ జరిగింది. ఆ విచారణలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు విచిత్రంగా ప్రవర్తించారు. ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు చెప్పినటువంటి విచిత్రమైనటువంటి మాటలు చూసి తెలంగాణ జనం నవ్వుకుంటుర్రు. ఈ ఎమ్మెల్యేలకు ఏమైంది, పూటకో మాట మాట్లాడుతుర్రు, ఈ ఎమ్మెల్యేలకు ఏమైంది, పూటకో ముచ్చడి చెప్తుర్రు, ఇవాళ ఇదంటారు రేపు అదంటారు, ఇష్టానుసారంగా మాట్లాడుతుర్రు. పార్టీ మారింది వీళ్ళే, కండవాలు కప్పుకున్నది వీళ్ళే, మీటింగ్లకు పోయింది వీళ్ళే, ప్రోగ్రాంలకు పోయింది వీళ్ళే, ఢిల్లీకి పోయింది వీళ్ళే, రేవంత్ రెడ్డి వెనకాల తిరిగింది వీళ్ళే, సీన్ కట్ చేస్తే ఇలా లేదు బీఆర్ఎస్తోనే ఉన్నాం, కాంగ్రెస్ తోటి మాకేం సంబంధం అని చెప్పి ప్లేట్ పిరాయించారు. ఆల్రెడీ వీళ్ళు ఫిరాయింపు ఎమ్మెల్యేలు మళ్ళీ ప్లేట్ ఫిరాయిస్తురు అని చెప్పి జనాలు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి మాటలు చూసి నవ్వుకుంటారు. అసలు ఏం జరిగిందో మనం బ్రీఫ్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో స్పీకర్ సార్ దగ్గర విచారణ జరిగింది. ఆ విచారణలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు విచిత్రంగా ప్రవర్తించారు. వీళ్ళ ప్రవర్తన ఏంది, వీళ్ళ మాటలేంది అనేది మనం చూస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేటు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను ప్రశ్నలు అడిగిండు. ఏం ప్రశ్నలు అంటే ఆ ప్రశ్నలకు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎట్లా సమాధానం చెప్పారో చూస్తే మీరు షాక్ అవుతారు, పరేషాన్ అవుతారు. అందుకే జనాలు ఈ ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి మాటలు చూసి నవ్వుకుంటారు, ఏమైంది ఎమ్మెల్యేలకు అని చెప్పి.